నమస్తే, నేను మీ హరిత. హైదరాబాద్లోనే ద బెస్ట్ ఈఎన్టీ హాస్పిటల్గా పేరు తెచ్చుకుంది మా ఈఎన్టీ హాస్పిటల్. గ్లోబల్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్గా కూడా మా ఈఎన్టీ హాస్పిటల్కు పేరుంది. స్టూడియోలో ఉన్నారు మా ఈఎన్టీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కేఆర్ మేఘనాథ్ గారు. వర్షాకాలంలో వచ్చే జలుబు, సైనస్ ప్రాబ్లమ్స్, వాటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. చాలా సీనియర్ డాక్టర్ మీరు. మిమ్మల్ని ఈ విధంగా ఇక్కడ చూడడం, మీతో మాట్లాడడం హ్యాపీగా ఉంది. వర్షాకాలంలో తరచూ జలుబు వస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకించి ఏమైనా కారణం ఉంటుందా? వర్షాకాలంలో జలుబు రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వైరస్, కామన్ ఫ్లూ ఆర్ ఇన్ఫ్లుయెంజా వైరస్. అయితే వర్షాకాలంలోనే ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే వర్షాకాలంలో ఆ వాతావరణ పరిస్థితుల్లో ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ తన యొక్క జన్యుక్రమాన్ని కొద్దిగా మార్చుకుని కొత్త వైరస్గా రూపాంతరం చెంది మనలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని తట్టుకునే విధంగా రూపాంతరం చెంది కొత్త వైరస్గా మనకి అటాక్ చేస్తుంది. మనం కోవిడ్ టైంలో చూసాం, చాలా వేరియంట్స్ని చూసాం మనం. అలానే ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా వేరే కొత్త వేరియంట్గా ఫామ్ అయ్యి అది మనని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ అంటాము, ఇన్ఫ్లుయెంజా అంటాము. అది వచ్చినప్పుడు ఆ వైరస్కి తగినటువంటి ఇమ్యూనిటీ మన శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ వైరస్ ఎంటర్ అవ్వగానే మన రోగనిరోధక శక్తి ఆ వైరస్ క్రిముల్ని చంపేస్తుంది. అయితే అందుకని ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏం చేస్తుందంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో దాని జన్యుక్రమాన్ని మార్చుకునే శక్తి దానికి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో జన్యుక్రమాన్ని మార్చుకుని కొత్త వైరస్గా రూపాంతరం చెంది ఉంటుందన్నమాట. అంచేత ఆ కొత్త వైరస్ కాబట్టి మనం మళ్ళీ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడతాం. సో అందుకనే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన సందర్భాల్లో వైరస్ జన్యుక్రమంలో మార్పులు ఏర్పడి తద్వారా కొత్త వైరస్ మనని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం సీజనల్ వేరియేషన్గా మనం అనుకుంటాం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వర్షంలో తడిచాను, నాకు జలుబు వచ్చింది అనుకుంటారు. కామన్గా అదే అనుకుంటారు. కాదు, వర్షంలో తడవడం వల్ల జలుబు రాలే. ఆ పరిస్థితుల్లో, ఆ వాతావరణ పరిస్థితుల్లో వైరస్లో జన్యుపరమైన మార్పులు రావడం వల్ల అది కొత్త వైరస్గా మారినందువల్ల అది మనని అటాక్ చేసింది. జలుబు సాధారణ సమస్య కదండి. అంటే మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా 4-5 రోజుల్లో అదే పోతుంది అంటారు. నిజంగా జనరల్ కామన్ ప్రాబ్లం కిందనే చూడాలి కదా. మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు. చెప్తాను ఇంకా. అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. మా ఇంగ్లీష్ బుక్స్లో కూడా మాకు ఇదే రాస్తుంది. కామన్ కోల్డ్ విల్ గో అవే ఇన్ 7 days. ఇఫ్ యూ టేక్ మెడిసిన్స్ ఇట్ విల్ గో అవే ఇన్ 1 week. ఇట్ ఈస్ సేమ్. అయితే కానీ చిన్న తేడా ఉందమ్మా. కామన్ కోల్డ్కి కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే వితౌట్ కాంప్లికేషన్స్ వెళ్ళిపోతుంది, లేకపోయినా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 5 days కామన్ కోల్డ్ వైరస్ మన శరీరంలో సాధారణంగా ఉండదు, అది వెళ్ళిపోతుంది. దాని పని అయిపోయింది, వెళ్ళిపోతుంది. అయితే మనకి చూసేటువంటి ఈ చెవిలో ఇన్ఫెక్షన్స్, గొంతులో ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా కామన్ కోల్డ్ తర్వాత సీక్వెలే అంటాం. దాని యొక్క కాంప్లికేషన్స్ అనుకోవచ్చు. ఆ విధంగా మనకి వస్తుంటాయి. వీటిల్ని అవాయిడ్ చేయడానికి ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. అయితే ఎంతమందిలో వస్తుంది ఈ కాంప్లికేషన్స్ అంటే అందరిలోనూ రాదు. కామన్ కోల్డ్ వచ్చిన ప్రతి వాళ్ళకి కాంప్లికేషన్స్ రావు. ఒక 2%కి మాత్రమే వస్తుంది. అంటే 50 మందిలో ఒకరికి మాత్రమే చెవి నొప్పి కానీ, గొంతు బొంగురు పోవడం, గొంతు ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి, ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కామన్ కోల్డ్కి మందులు వాడినట్టయితే ఈ 2% కూడా రాకుండా ఉంటుంది. అందుచేత కామన్ కోల్డ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్తాం. రెండవది, ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో యాంటీవైరల్ మెడిసిన్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఒసెల్టామివిర్ అంటాము. కామన్ కోల్డ్ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి చాలా తొందరగా పాకుతుంది. ఉదాహరణకి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే పిల్లలకు వస్తుంది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి జలుబు వస్తుంది. తర్వాత 4 రోజులకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వస్తుంది. అంటువ్యాధి కదా. అంటువ్యాధి. అయితే పిల్లవాడికి జలుబు వచ్చినప్పుడు
వెంటనే గనక వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ యాంటీవైరల్ మెడిసిన్స్ వాడినట్టయితే ఆ ఇన్ఫెక్షన్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి సోకకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్ రేటు తగ్గుతుంది. అయితే ఏం ట్రీట్మెంటు, పెద్దగా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదండి. ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఈ యాంటీవైరల్ మందులు వాడగలిగితే అది వారి నుంచి ఇతరులకు సోకకుండా ఉంటుంది. అంచేత ఒక విధంగా మనం సమాజానికి సేవ చేసినట్టు. అంటే మన నుంచి ఇంకోళ్ళకి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా చూడడం అనేది మన రెస్పాన్సిబిలిటీ కూడాను. ఆ విధంగా అది మంచిదండి. జలుబు స్టార్ట్ అయిన 24 అవర్స్లో యాంటీవైరల్ టాబ్లెట్స్ అనేవి కనుక మీలాంటి డాక్టర్ సలహాతో వాడితే అది క్యూర్ అవుతుంది, పక్క వాళ్ళకు రాకుండా ఉంటుంది, ఇంట్లో సమాజ సేవ చేసినట్టు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్గా ఉన్న పెద్దవాళ్ళు ఉన్నట్టయితే గనక వాళ్ళకి రోగనిరోధక శక్తి కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లడికి వచ్చి జలుబు వచ్చి 3-4 రోజుల్లో 5 రోజుల్లో తగ్గిపోతుంది. 4 రోజుల తర్వాత పెద్దవాళ్ళకి వస్తుంది. వాళ్ళకి న్యూమోనియాలో కూడా దారితీసే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. జలుబు సాధారణ సమస్యగానే చూస్తున్నా కూడా అది చాలా ఇబ్బంది పెడుతుంది సార్. అంటే కొంతమందిలో ప్రశాంతంగా నిద్రపోలేము, ప్రశాంతంగా తినలేము, కూర్చోలేము, నలుగురితో మాట్లాడలేము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అంతేకాదు, నలుగురిలోకి వెళ్తే వాళ్ళు కంగారు పడతారు మన చూసి. అవును, సోషల్గా కూడా ప్రాబ్లమ్స్. అయితే ఇవన్నీ పక్కన పెట్టి కాంప్లికేషన్స్, మనకి జలుబు వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్ రాకుండా ఉండాలంటే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఒకటి, ముక్కు లోపలికి ఆక్సిమెటాజోలిన్, జైలోమెటాజోలిన్ అనేటువంటి చుక్కల మందు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎవరైనా వేసుకోవచ్చు, కానీ నెలకి 5 రోజుల మించి వాడకూడదు. అది వేసుకున్న తర్వాత వేడి నీళ్ళ ఆవిరి పీల్చాలి. వేడి నీళ్ళ ఆవిరి అంటే వేడిగా ఒళ్ళు కాలిపోయేంత వేడి అక్కర్లేదు, ఆవిరి రావాలంతే. ఇక్కడ హ్యూమిడిటీ రావాలి మనకి, అంతేగాని వేడి కావాల్సి చెమటలు పట్టేంత వేడి కూడా అక్కర్లేదు. దుప్పటితో ముసుగేసుకుని ఆవిరి పట్టాల్సిన పని లేదు. అందులోకి అమృతాంజను, విక్సు లాంటివి కూడా వేయాల్సిన పని లేదు. అంతగా కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. ఈ ఆవిరి పీల్చినట్టయితే ముక్కు లోపల ఉన్నటువంటి జలుబు పదార్థాలు పలచనై తేలిగ్గా బయటకు వచ్చేసి కాంప్లికేషన్ అనేది చాలా మటుకు తగ్గిపోతుందండి. అంటే ఇందాక మనం అనుకున్నాం 50 మందిలో ఒకళ్ళకి జలుబు తర్వాత చెవి నొప్పి కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ వస్తుందని అనుకున్నాం. ఈ కాంప్లికేషన్ రేటుని చాలా మటుకు తగ్గించే విధం ఈ ముక్కులోకి చుక్కల మందు, తర్వాత వేడి నీళ్ళ ఆవిరి. సార్, జలుబుతో పాటు చెవి నొప్పి ఇలాంటివి వస్తే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకోటి, వర్షాకాలంలో మనం సైనస్ గురించి ఎక్కువగా వింటుంటాం. సైనస్ పేషెంట్ ఈ వెదర్కి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, మరి ఏంటి వాళ్ళకి సొల్యూషన్? అసలు సైనస్ అనేది ఏంటో చూద్దామండి. సైనస్ అనేది ఒక గాలి గది. ఇవి ముక్కుకి అనుసంధానంగా 30 నుంచి 40 వరకు గాలి గదులు ఉంటాయి, కొంతమందిలో 50 దాకా ఉంటాయి. ఈ గాలి గదిలో గాలి ఉండాలి. గాలి ఉండాలి అంటే ఈ గాలి ముక్కులో నుంచి సైనస్లోకి వెళ్ళడానికి ఒక చిన్న మార్గం ఉంటుంది, రంధ్రం ఉంటుంది. అయితే కొంతమందిలో, అంటే 10 మందిలో ఒకళ్ళకి ఈ రంధ్రము ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉంటుంది. అందువల్ల లోపల తయారయ్యేటువంటి నీరు బయటికి రాలేక లోపల నిల్వ ఉంటుంది. ఇలా నిల్వ ఉన్న నీటిలో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. ఈ భూమి మీద ఎక్కడైనా సరే నీరు నిల్వ ఉంటే అందులో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. మీరే చూడండి, ఒక చిన్న కాలువలో ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, నదిలో ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అదే ఒక గుంటలో ఉన్నటువంటి నీరులో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి. అలానే ఈ నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా పెరిగినందువల్ల దాన్ని మనం సైనసైటిస్ అంటాము. అయితే ఇలా బ్యాక్టీరియాతో కూడుకున్న నీరు, నిల్వ ఉన్న నీరు, పాడైన నీరు ఈ రంధ్రం ద్వారా, చిన్న రంధ్రం ద్వారా ముక్కు లోపలికి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కువ నీరు వస్తుంటే కనుక ఫ్రంట్కి వస్తుంది, ముందు భాగంలోకి ముక్కు కారడం జలుబు అని మనం అనుకుంటాం. అదే ఎక్కువ నీరు రాకపోయినట్టయితే ఆ నీరు ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి జారిపోతూ ఉంటుంది. చాలామంది ఇది జరుగుతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎంచేత అది ప్రతిరోజు ప్రతి నిమిషానికి జరుగుతూనే ఉండడం వల్ల ఒక చుక్క వస్తూ ఉంటుంది. దానికి అలవాటు పడిపోయి ఏమి లేదనుకుంటారు. కానీ
తరిచి అడిగితే వాళ్ళు చెప్తారు, అవునండి నాకు వస్తుందండి, ఆ ముక్కు వెనకాల నుంచి గొంతులోకి వస్తుంది, అంతే, అది కామనే కదా, నార్మలేగా అనుకుంటారు. కానీ అది కాదు. ఇదే క్రానిక్ సైనసైటిస్ అన్నమాట అండి. ఈ సైనసైటిస్ ఈ కాలంలో రావడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ముక్కు లోపల నిల్వ ఉన్న నీరు ఉంది. వాతావరణంలో వైరస్ జన్యు క్రమంలో మార్పులు ఏర్పడినందువల్ల కొత్త వైరస్ తయారయ్యి ఆ వైరస్సు ముక్కు లోపల ఉన్న చర్మాన్ని అటాక్ చేయడం వల్ల చర్మంలో ఇన్ఫెక్షన్ వచ్చి చర్మంలో వాపు వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు ఆల్రెడీ చిన్నగా ఉన్నటువంటి రంధ్రం, సైనస్ రంధ్రం పూర్తిగా మూసుకుపోయి ఆ రంధ్రం లోపలికి గాలి వెళ్ళక, రంధ్రం నుంచి నీరు బయటికి రాలేక, లోపల నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోయి ప్రెషర్ పెరిగి తద్వారా తలనొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎక్యూట్ సైనసైటిస్ అంటాం. ఇది ఈ సమయంలో ఈ వాతావరణంలో ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అంటే సీరియస్ ప్రాబ్లంగా చూడాలా అండి సైనస్ని? సైనస్కి తప్పకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుచేతంటే మనం అంటే చివరి దశలో వార్ధక్యంలో చనిపోయే కారణాలు ఏంటి అని చూసుకుంటే, ఒకటి హార్ట్ అటాక్, రెండవ ముఖ్యమైనటువంటి కారణం లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా అంటాం. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, ఐసీయూలో ఉండాల్సి వస్తుంది, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది, ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్తారు. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి అంటే సైనసైటిస్. ఇలా వచ్చిన వాళ్ళైతే సిటీ స్కాన్ చేసి చూస్తే సైనస్ లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సైనసైటిస్ వారికి 50 సంవత్సరాల నుంచి ఉందండి, నాకేం పర్లేదండి, అంతా నడుస్తుంది. కానీ ఎప్పుడైతే ఆఖరి దశలో మన రోగ నిరోధక శక్తి ఒక మాదిరిగా తగ్గుతుందో అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ విజృంభిస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉందా సైనస్కి? తప్పకుండా, పర్మనెంట్ క్యూర్ చేయగలరా? తప్పకుండా ఉందండి. ఏంటండి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? అంటే సైనస్ ఆర్ సైనసైటిస్ ఎందుకు వచ్చింది అన్నది గమనించాలి. ఇందాక మనం ఒకసారి అనుకున్నాము, ఒక కారణం ఎలర్జీ, రెండవది సైనస్కు ఉన్నటువంటి రంధ్రం పుట్టుకతోటే ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉన్నప్పుడు సైనస్ లోపల తయారైనటువంటి నీరు బయటికి రాలేక నిలవ ఉండిపోతుంది. సో ఈ రెండింటినీ మనం సరిచేసినట్టయితే సైనస్కి పెర్మనెంట్ ట్రీట్మెంట్ జరిగిపోయినట్టే. అంటే కొన్నిసార్లు సర్జరీ అంటుంటారు కదా, సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? సర్జరీకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సర్జరీ ఎప్పుడు చేస్తాము అంటే మ్యాక్సిమల్ మెడికల్ థెరపీ అంటాము. అంటే ఇది ఒక పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అండ్ అదర్ మిగతా సపోర్టింగ్ మెడికేషన్ ఇచ్చి 2 నెలలు ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రోగి యొక్క కంప్లైంట్స్ తగ్గకపోయినా, లేదా సిటీ స్కాన్ చేసినప్పుడు అందులో ఇన్ఫెక్షన్ కనిపించినా, ఎండోస్కోపీ పరీక్షలో ఇన్ఫెక్షన్ కనిపించినా ఆపరేషన్ చేసుకోవాలని సలహా ఇస్తాము. 100కి 30 మందికి సైనసైటిస్ ఉన్న రోగుల్లో ఈ ట్రీట్మెంట్తో మంచి రిలీఫ్ వస్తుంది, ఆల్మోస్ట్ వారికి పూర్తిగా క్యూర్ అయిపోతారు. అయితే ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు వాడవలసి ఉంటుంది. ఈ మందుల వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది చాలా సేఫ్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న డౌట్ డాక్టర్ గారు, సైనస్కి వన్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరగబెడుతుంది అంటారు, నిజమేనా? అది కొంతవరకు నిజమే అని చెప్పొచ్చు. అయితే అలా ఎందుకు తిరగబెడుతుంది అంటే, ఈ సైనస్కి ఉన్నటువంటి సర్జరీస్లో 2 రకాల సర్జరీస్ ఉన్నాయి. ఒకటి FESS అంటాము, ఫెస్ అంటాము. అయితే కొన్ని సైనస్లు మాత్రమే ఓపెన్ చేసి ఈ ప్రక్రియలో, ఈ సర్జరీ విధానంలో కొన్ని సంవత్సరాలకి మళ్ళీ సైనసైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి సైనస్ని లేదా అన్ని సైనస్లను పూర్తిగా ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ జీవితకాలంలో సైనస్ అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆపరేషన్ రిజల్ట్ లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది. తరచూ జలుబుతో బాధపడుతున్న వాళ్ళకి అండ్ సైనస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి సీనియర్ డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? తరచూ సైనస్ జలుబుతో ఉన్న వాళ్ళకి ఒకటి ఎలర్జీ కావచ్చు, 2 సైనసైటిస్. ఎలర్జీ ఎందువల్ల అంటే వారికి ఏది పడదు అనేది ఒక పరీక్ష ద్వారా స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాము. చర్మం మీద ఎలర్జీని పెట్టి దాన్ని ఒక నీడిల్తో టచ్ చేస్తాం. గుచ్చడం ఏమి ఉండదు, నొప్పి ఉండదు, రక్తం రాదు, జస్ట్ టచ్ చేస్తాం అంతే. ఇలా చేసినప్పుడు ఎలర్జన్ చర్మం లోపలికి ప్రవేశించి అది పడనిదైతే కనుక చర్మంలో కొద్దిగా రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్
స్టడీ చేసి వారికి ఏ ఏ పదార్థాలతో ఎలర్జీ ఉందనేది గమనిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి వీట్ అంటే గోధుమతో ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి పన్నీర్తో ఎలర్జీ ఉంటుంది. కంప్లీట్గా అవాయిడ్ అది చేయాల్సింది. అవాయిడ్ చేసుకోవాలి. అది ఒక మార్గం. అది కొన్నిసార్లు అది అవాయిడ్ చేయలేని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆనియన్తో ఉంది. ఆనియన్ లేకుండా మన సౌత్ ఇండియాలో ఏ ప్రతి వంటకం కూర దాంతోనే. లేదు. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళి ఏది తిన్నా ఆనియన్ ఉంటుంది. ఖచ్చితంగా. సో అటువంటి సందర్భాల్లో దానికి వ్యాక్సిన్ తయారు చేసి ఇస్తాం. ఈ వ్యాక్సిన్ ఏమి ఇంజెక్షన్ ద్వారా కాదు, చుక్కల మందు నాలిక కిందన వారంలో 2 రోజులు నాలిక కింద 2 చుక్కలు 3 చుక్కలు మేము ఇస్తాం, డోస్ ఇస్తాము. అది వేసుకుంటే సరిపోతుంది. ఎలర్జీ రాకుండా ఉంటుందా? ఇలాగ 2-3 సంవత్సరాలు వాడవలసి ఉంటుంది. దీన్నే ఇమ్యూనోథెరపీ అంటాము, లేదా డీసెన్సిటైజేషన్ అంటాము. ఇలా వాడినట్టయితే ఎలర్జీ కంట్రోల్ అవుతుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడదు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి 6-7 ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, 6-7 వ్యాక్సిన్స్ ఇవ్వలేము మనం. 2-3 వరకు మనం ఇవ్వచ్చు. సో అటువంటి సందర్భాల్లో యాంటీహిస్టమిన్ అనే మందులు సజెస్ట్ చేస్తాము. అంటే ఎలర్జీని తయారు చేసేటువంటి ఉత్ప్రేరకాలని ఈ యాంటీహిస్టమిన్ మందులు కంట్రోల్ చేస్తాయన్నమాట. తద్వారా ఎలర్జీ తగ్గడమే కాకుండా ఎలర్జీ నుంచి వచ్చే ఇతర కాంప్లికేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను. మనం చాలామంది ఆస్తమా పేషెంట్స్ చూస్తూ ఉంటాం. వారికి ఆస్తమా రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎలర్జీ. ఎలర్జీ అనేది మన శరీరంలో 4 భాగాల్లో ముఖ్యంగా బయటకు వస్తూ ఉంటుంది. ఎలర్జీ అనేది మన జీన్స్లో ఉన్నటువంటి లక్షణం. అయితే కొంతమందికి చర్మం మీద దద్దుర్లు రూపంలో వస్తుంది, కొంతమందికి కంజంక్టివైటిస్ కళ్ళు ఎర్రబడ్డం, కొంతమందికి జలుబు, తరచూ తుమ్ములు వస్తుంటాయి వాళ్ళకి, ఉదయం లేవగానే తుమ్ములు వస్తాయి, ముక్కు కారుతూ ఉంటుంది, ఇది కూడా ఎలర్జీయే. కొంతమందికి ఆస్తమా. అయితే ఈ 4 భాగాల్లోనూ ఆస్తమా వరస్ట్ అండి. మనకి ముక్కులో ఎలర్జీ వచ్చినా మనం పరిగెట్టచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, కొద్దిగా న్యూసెన్స్ అంతే. మనం పని చేయడానికి కానీ ప్రాణహాని కానీ ఏం లేదు. అదే ఆస్తమా కింద మారినప్పుడు పరిగెట్టలేము, మెట్లెక్కలేము, ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. ఈ ఆస్తమాని ఆపాలి అంటే ఈ ఎలర్జిక్ మార్చ్ అంటామంట. అంటే మన శరీరంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి, ఈ 4 భాగాల్లో ముక్కులో ఉండగానే మనం లంగ్స్కి వెళ్ళకముందే దాన్ని యాంటీహిస్టమిన్ మందులతోటి ఆపినట్టయితే ఆస్తమా రాకుండా ఉంటుంది. జలుబు, ఎలర్జీ, ఆస్తమా, సైనస్, ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేశాము. వీటికి మా ఈఎన్టీలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా? ఇందాక మనం చెప్పుకున్న అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకి మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి వ్యాక్సిన్ అన్నాం ఎలర్జీకి, ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనే ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఏ ఏ పదార్థాలు పడవు అనేది నిర్ధారించి చెప్తాము. ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. చాలామంది ఏం చేస్తారంటే, నాకు ఎలర్జీ అండి, పులుపు తిన్ను, పెరుగు తిన్ను అని ఒక లిస్టు, వంకాయ తిన్ను, ఓ లిస్టు పెట్టుకుని ఇవన్నీ మానేస్తారు. సరే, ఇవన్నీ మానేస్తారు కదా, ఎలా ఉండాలి, మానేసినా కూడా ఎలర్జీ వస్తుంది అన్నట్టు. అంటే వారికి ఆ పదార్థాలతో ఎలర్జీ లేదు, వేరే ఏదో ఉంది. సో మేమేం చేస్తామంటే ఆ పదార్థాలన్నీ టెస్ట్ చేస్తాము, వారికి అనుమానం ఉన్నవి. ఆ టెస్ట్ చేసిన పదార్థాలకు ఎలర్జీ లేకపోతే, అమ్మ మీరు ఇంక మానక్కర్లేదు, మీరు పులుపు తినండి, చింతపండు తినండి, పెరుగు తినండి, ఇది మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు ఏదో వ్యాక్సిన్ చుక్కల రూపంలో ఇస్తా అంటున్నారు. ఒక ఫుడ్ అది ఇష్టం ఉండి పడదు అని తినక మానేసినా కూడా అది తినొచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని తినొచ్చు, ఏ కాంప్లికేషన్స్ ఉండవు. అయితే మెడిసిన్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ ఆపి తర్వాత చాలా మంది ఇష్టమైనా వదిలేస్తారు పడదు కదా అని. అట్లాంటి వాళ్ళు వదిలేని అవసరం లేదు. దీన్నే డీసెన్సిటైజేషన్ ఆర్ ఇమ్యూనోథెరపీ అంటారు. ఇమ్యూనోథెరపీ తర్వాత ఆ పదార్థాలని తీసుకోమనే చెప్తాం. అసలు ఏ ప్రాబ్లమ్ని అయినా, దగ్గైనా, జలుబైనా, ఎలర్జీ అయినా, సైనస్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీలాంటి డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. అంతే కదా డాక్టర్ గారు? తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.